అందరికీ నమస్కారం అండి. మనవాణి వీక్షకులకి నా స్వాగతం, సుస్వాగతం. మనం చదువుకుంటున్న సంక్షిప్త శివమహాపురాణంలోని రుద్ర సంహిత అనగా సృష్టిఖండంలోని 11వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఇందులో శివపూజా విధానము, దాని ఫలము అనేది ఈ అధ్యాయము. ఋషులు పలికిరి, వ్యాస శిష్యుడవు భాగ్యశాలివి అయిన సూత మహర్షి, నీకు నమస్కారము. ఈరోజు మీరు భగవంతుడైన శివుని గొప్ప అద్భుతము, పరమ పవిత్రమైన కథను వినిపించితిరి. దయానిధి, బ్రహ్మదేవుడు నారద మునీంద్రుని సంవాదమును అనుసరించి మాకు మీరు శివపూజా విధానమును తెలుపుడు. దానివలన భగవంతుడగు శివుడు సంతుష్టుడగును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరూ శివపూజ చేయుదురు. ఆ పూజ ఎట్లు చేయవలయను మీరు వ్యాసుని నుండి ఈ విషయములు ఎట్లు వింటిరి, దాన్ని మాకు తెలుపుడు అన్నారు. మహర్షుల యొక్క కళ్యాణప్రదము శృతి సమ్మతమైన మాటలను విని వారి ప్రశ్నకి అనుగుణంగా సకల విషయములను సంతోషముతో సూతుడు తెలిపెను. సూత మహర్షి, మునివర్లారా, మీరు మిగుల మంచి విషయములను అడిగితిరి, కానీ ఇది రహస్యమైన విషయము. నేను దీన్ని విన్నట్లు నా బుద్ధికి అనుగుణంగా మీకు తెలిపెదను. మీరు అడిగినట్లే పూర్వకాలం నా వ్యాస మహర్షి సనత్కుమారుడిని అడిగెను. తర్వాత దాని ఉపమన్యుడు కూడా వినెను. వ్యాసుడు శివపూజ మొదలుగా గల విషయములను వినిపించెను. దానిని విని లోకమునకు హితమునరించు కోరికతో నాకు తెలిపెను. ఇదే విషయమును శ్రీకృష్ణ భగవానుడు మహాత్ముడగు ఉపమాన్యునితో వినెను అని చెప్పి అలా కంటిన్యూ అవుతూ, పూర్వకాలంన బ్రహ్మదేవుడు నారదునకు ఈ విషయము చెప్పినట్లుగా నేను మీకు తెలిపెదనని చెప్పి మన బ్రహ్మదేవుడు అలా అంటూ, బ్రహ్మదేవుడు, నారద, సంక్షిప్తముగా లింగ పూజా విధానమును తెలుపుచున్నాను, వినుము. ఇంతకు ముందు చెప్పినట్లు శంకరుని రూపము సుఖప్రదము, నిర్మలము, సనాతనము. ఆ రూపమును భక్తితో పూజించిన వానికి సకల మనోవాంఛితముల ఫలమును లభించును. దారిద్ర్యము, రోగము, దుఃఖము, శత్రుబాధ, ఈ 4 విధములైన పాపములు అనగా కష్టములు శివపూజ చేయనంత వరకు అట్లే కొనసాగుచుండెను. శివపూజ చేయుటతోనే సకల దుఃఖములను సమసిపోవును, సకల సుఖములను ప్రాప్తమగును. ఆ తర్వాత నిశ్చిత సమయమున ఉపాసకులకు ముక్తి కూడా కలుగును. మానవ శరీరం పొంది ముఖ్యంగా సంతాన సుఖమును కోరువారు మహాదేవుని పూజింపవలెను. ఆ మహాదేవుడు సకల కార్యములను, మనోరథములను నెరవేర్చును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కూడా సకల కోరికల ప్రయోజనముల సిద్ధి కొరకు క్రమముగా విధి విధానముగా భగవంతుడగు శంకరుని పూజింపవలేను. ప్రాతకాలంన బ్రహ్మముహూర్తంన లేచి గురువుని, శివుని స్మరించవలెను. తీర్థములను జ్ఞాపకము తెచ్చుకుని విష్ణుదేవుని ధ్యానించవలెను. తదుపరి నన్నును, దేవతలను, మునీంద్రాదులను స్మరించవలెను, ధ్యానించవలెను. స్తోత్ర పాఠములతో విధిపూర్వకంగా శంకరుని నామము ఉచ్చరించవలెను. దాని తర్వాత శయ్య నుండి లేచి నివాస స్థానముకు దక్షిణ దిశగా వెళ్ళి మల విసర్జనము చేయవలెను. ఆ తర్వాత కాళ్ళు, చేతులు పరిశుభ్రముగా కడుగుకొనవలెను. పిమ్మట శుద్ధమైన మట్టితో లేక దంత చూర్ణముతో దంతముని శుభ్రము చేసుకునవలెను. తన వర్ణమునకు అనుగుణంగా దంతధావనము చేయవలెను. బ్రాహ్మణులు 12 అంగుళముల దంతపులతో, క్షత్రియులు 11 అంగుళముల, వైశ్యులు 10 అంగుళముల, శూద్రులు 9 అంగుళముల గల దంతపులతో దంతమును శుభ్రము చేసుకునవలెను. స్మృతిని అనుసరించి కాలదోషమును దృష్టిలో నుంచుకుని దంతధావనము చేయుట గాని పరిత్యజించుట గాని చేయవలెను. నాయన, షష్ఠి, ప్రతిపాద, అమావాస్య, నవమి తిథులు వ్రతము చేయు దినము, సూర్యాస్తమయము, ఆదివారము, శ్రాద్ధ దినమునందు దంతధావనముకై పలుగుర్ర అంటే పండ్ల పుల్ల వాడకూడదు. దంతధావనం తర్వాత తీర్థములు అనగా జలాశయములు మొదలగు వాటి యందు విధిపూర్వకంగా స్నానం ఆచరించవలెను. ప్రత్యేకమైన దేశకాలములందు మంత్రోచ్చారణతో స్నానమునరించుట సముచితము. స్నానమునకు తర్వాత ముందు ఆచమనం చేసి ఉతికిన వస్త్రముల్ని ధరించవలెను. తర్వాత చక్కటి ప్రదేశమును కూర్చుకుని సంధ్యావందనాదులను అనుష్ఠించవలెను. తదుపరి పూజా కార్యక్రమం ప్రారంభించవలెను. మనస్సుని సుస్థిరము చేసుకుని పూజాగృహం నందు ప్రవేశించవలెను. పూజా సామగ్రిని తీసుకుని సుందరమైన ఆసనమున కూర్చునవలెను. మొదట న్యాసాదులను చేసి మహాదేవుని పూజింపవలెను. శివ పూజకు ముందు గణేశుని
గణేశుని ద్వాలపాలురను దిక్పాలురను చక్కగా పూజింపవలెను. పిదప దైవమునకు పీఠస్థానము కల్పించవలెను. లేదా అష్టదళ కమలము రూపొందించి పూజా ద్రవ్యముల దగ్గర కూర్చుండవలెను. ఆ కమలం మీద భగవంతుడకు శివుని ఆసీనుని చేయవలెను. మూడు మార్లు ఆచమనం చేసి మరల 2 చేతుల్ని కడుగుకొనవలెను. 3 ప్రాణాయామములు చేసి మధ్యమ ప్రాణాయామమున అనగా కుంభకరము చేయు సమయమున త్రినేత్రధార్యగు శివుని ఇట్లు ధ్యానించవలెను. ఆ స్వామికి 5 ముఖములు గలవు, 10 భుజములు కలవు. శుద్ధ స్ఫటిక సమానమైన ఉజ్వల కాంతిమంతుడు, సకలాభరణములతో అలంకరింపబడిన శ్రీయంగంతో శోభిల్లుచున్నాడు. వ్యాఘ్ర చర్మమును కప్పుకొని ఉన్నాడు. ఇట్లు ధ్యానించి నాకు కూడా ఇట్టి రూపము సమకూరవలనని భావన చేయవలెను. అట్టి భావన చేయుచు మానవుడు శాశ్వతముగా తమ పాపములను భస్మము చేసుకొనవలెను. ఈ విధముగా శివుని యొక్క శరీరమునే ధరించినట్లు భావించి ఆ మహేశ్వరుని పూజింపవలెను. శరీరమును శుభ్రము చేసుకుని మూలమంత్రమును క్రమముగా న్యాసము చేయవలెను. లేక సర్వర్త ప్రణవముతో షడంగన్యాసము చేయవలెను. ఓం ఆదిత్యాది రూపముతో సంకల్ప వాక్యమును ప్రయోగించి పూజని ఆరంభించవలెను. పాద్యము అర్ఘ్యము ఆచమనముల కొరకు పాత్రల్ని సిద్ధపరచుకొనవలెను. బుద్ధిమంతుడగు పురుషుడు విధిపూర్వకంగా వివిధములైన 9 కలశములను స్థాపించవలెను. వాటిని దర్భలచే కప్పి ఉంచవలెను. దర్భలతో వాటి మీద జలమును ప్రోక్షణము చేయవలెను. దాని తర్వాత పాత్ర యందు శీతల జలముని పోయవలెను. తదుపరి బుద్ధిమంతుడగు పురుషుడు అన్నిటినీ పరీక్షించి ప్రణవ మంత్రము ద్వారా వాటిలో కింద కనబరిచిన ద్రవ్యమును ఉంచవలెను. వట్టి వేళ్ళు చందనమును పాద్య పాత్ర యందు ఉంచవలెను. మల్లె పువ్వులు, పటికి బెల్లము, కర్పూరము, మర్రి బూడలను, తామలములను బాగుగా దంచి చూర్ణము చేయవలెను. ఆ చూర్ణమును ఆచమన పాత్ర యందు ఉంచవలెను. ఏలకులు, చందనమును అన్ని పాత్రల్లో వేయవలెను. దేవాది దేవుడైన మహాదేవుడు పార్శ్వభాగమున నందీశ్వరుని పూజింపవలెను. గంధము, ధూపము, రకరకములైన దీపములు వెలిగించి శివపూజ చేయవలెను. తర్వాత లింగమును శుద్ధి చేసి మానవుడు సంతోషముతో మంత్ర సమూహముల ఆదియందు ప్రణవమును చివర నమః అను పదమును జోడించి ఇష్టదేవునికి వాటి ద్వారా తగిన ఆసనమును సిద్ధము చేయవలెను. తదుపరి ప్రణవంతో పద్మాసనమును కల్పన చేసి కమలము యొక్క పూర్వదళము సాక్షాత్తు ఆణిమ అను పేరు గల ఐశ్వర్య రూపమని అవినాశి అని భావించవలెను. దక్షిణ దళము లఘిమ అని, పశ్చిమ దళము మహిమ అని, ఉత్తర దళము ప్రాప్తి అని, అగ్నికోణ దళము ప్రాకామ్యము అని, నైరుతి కోణదళము ఈశ్వితము అని, వాయువ్య కోణదళము వసిత్వము అని, ఈశాన కోణదళము సర్వజ్ఞాత్వము. ఆ కమలము యొక్క కర్ణికను సోముడని చెప్పబడును. సోముని కింద సూర్యుడు, సూర్యునికి నిమగ్నతలమైన అగ్ని, అగ్నికి క్రింది భాగున ధర్మము మొదలగు వాని స్థానములున్నవి. క్రమముగా ఇట్టి కల్పన చేసిన తరువాత 4 దిశలయందు అవ్యక్తము, మహతత్వము, అహంకారము అట్లే వాటి వికారమును భావన చేయవలెను. సోమునికి చివర సత్వ రజస్తమో గుణములను కల్పన చేయవలెను. అటు తర్వాత సజ్జోజాచం ప్రవజ్యామి ఇత్యాది మంత్రములతో పరమేశ్వరుడైన శివుని ఆవాహనము చేయవలెను. ఓం వామదేవాయ నమః మొదలగు వామదేవ మంత్రముతో ఆ స్వామి ఆసనం నందు విరాజితుని చేయవలెను. తదుపరి ఓం తత్పురుషాయ విద్మహే ఇత్యాది రుద్రగాయత్రి ద్వారా ఇష్టమైన సాన్నిధ్యమును పొంది ఆయనను అఘోరేభ్యో మొదలగు అఘోర మంత్రములతో అచ్చట నిల్పవలెను. పిదప ఈశానః సర్వ విద్యానాం అన్న మంత్రముతో ఆరాధ్య దైవమును పూజింపవలెను. పాద్యమును ఆచమనీయమును సమర్పించి అర్ఘ్యమును ఒసగవలెను. దాని తర్వాత గంధము, చందన మిశ్రిత జలము చేత విధి విధానంగా రుద్రదేవునికి స్నానము చేయించవలెను. పంచగవ్య నిర్మాణ విధితో 5 ద్రవ్యమును ఒక పాత్ర యందు తీసుకుని ప్రణవము చేతనే అభిమంత్రించవలెను. ఆ మిశ్రిత గవ్య పదార్థముల ద్వారా భగవంతునికి స్నానము చేయించవలెను. దాని తర్వాత వేరువేరుగా పాలతో, పెరుగుతో, తేనెతో, చెరుకు రసముతో, నెయ్యితోనూ స్నానము చేయించవలెను. సకల అభీష్ట ప్రదాత, హితమును చేకూర్చువాడు, పూజనీయుడైన మహేశ్వరుని ప్రణవ ఉచ్చారణతో పవిత్ర ద్రవ్యముల ద్వారా అభిషేకించవలెను. పవిత్రములైన నీటి పాత్రలందు మంత్రోచ్చారణతో జలమును పోయవలెను.
పోయుటకు ముందు సాధకుడు శ్వేతవస్త్రముతో ఆ జలమును సముచితముగా వడగొట్టవలెను. ఇష్టదేవునికి చందనాదులు సమర్పించినంత వరకు ఆ జలమును దూరముగా ఉంచరాదు. తదనంతరము చక్కటి అక్షింతలతో సంతోషముగా శంకరుణ్ణి పూజింపవలెను. భక్తిపూర్వకముగా ఆయన మీద కుశలను, అపామార్గమును, కర్పూరమును, మల్లెలను, చంపక పుష్పములను, గులాబీలను, తెల్ల గన్నేరులను, కమలములను, ఉత్పలాదులను, రకరకములైన అపూర్వ పుష్పములను, చందనాదులను సమర్పించవలెను. మహేశ్వరుడైన శివుని పైన సంతతము జలధార పడుచుండవలెను. దీనికి తగిన ఏర్పాట్లు చేసుకొనవలెను. మంత్రోచ్చారణ పూర్వకంగా పూజ చేయవలెను. అది సమస్త ఫలములను ఒసగునది అవును. నాయన, ఇప్పుడు నేను నీకు మనోవాంఛితమగు సకల కోరికలు సిద్ధించుట కొరకు పూజకు సంబంధించిన మంత్రములు కూడా సంక్షిప్తంగా చెప్పుచున్నాను. సావధానంగా వినుము. పాపమాన మంత్రముచే వాంగ్మే ఇత్యాది మంత్రములతో రుద్రమంత్రము, అటులనే నీలరుద్ర మంత్రముతో సుందరము శుభమును కలిగించు పురుష సూక్తి, శ్రీ సూక్తములతో సుందరమైన అథర్వ శీర్ష మంత్రముతో అనుభద్ర మొదలైన శాంతి మంత్రములతో శాంతి సంబంధమైన ఇతర మంత్రములతో భారుండ అరుణ మంత్రములతో అర్థభీష్ట సామము మరియు దేవవ్రత సామముతో అభిత్వ ఇత్యాది రథాంతర సామముతో పురుష సూక్తముతో మృత్యుంజయ మంత్రంతో పంచాక్షరి మంత్రంతో పూజింపవలెను. 1000 లేక 100 జలధారలు పడుటకు తగు ఏర్పాట్లు చేయవలెను. దీనంతయు వేద మార్గంతో లేక నామమంత్రములతో చేయవలెను. అనంతరము భగవంతుడగు శంకరుని మీద చందనమును, పువ్వులను సమర్పింపవలెను. ప్రణవముతో ముఖవాసము అనగా తాంబూలమును మొదలగునవి అర్పించవలెను. దీని తర్వాత స్ఫటికమణితో సమానమైన నిర్మలుడు, నిష్కలుడు, అవినాశి, సర్వలోక కారణుడు, సర్వలోకమయమయుడగు పరమేశ్వరుడు మరియు బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, విష్ణువు మొదలగు దేవతల దృష్టికి అందనివాడు, వాక్కునకు మనస్సునకు గోచరింపబడినవాడు, ఆది మధ్యాంతరహితుడు, సమస్త రోగులకు ఔషధ రూపుడు, శివతత్వ నామములతో ఖ్యాతి వహించినవాడు, శివలింగ రూపంతో ప్రతిష్ఠింపబడినవాడు, అట్టి భగవంతుడగు శివుని శివలింగ మస్తకమునందు ప్రణవ మంత్రముతోనే పూజలు సల్పవలెను. ధూపదీప నైవేద్య తాంబూలములు ఆనంద కర్పూర నీరాజనం ద్వారా యథోక్తి విధానంతో పూజించి స్తోత్రములతో నానా విధములైన మంత్రములతో ఆ స్వామికి నమస్కారము చేయవలెను. తదుపరి ప్రసన్న అర్ఘ్యమును ఒసగి భగవంతుని చరణములందు పుష్పములను జల్లవలెను. సాష్టాంగ ప్రణామము చేసి దేవేశ్వరుడు శివుని ప్రార్థించవలెను. తదుపరి చేతియందు పూలు తీసుకుని నిలబడవలెను. 2 చేతులు జోడించి కింద తెలిపిన మంత్రంతో సర్వేశ్వరుడు శివుని మరలా ప్రార్థించవలెను. కళ్యాణప్రదుడగు శివదేవ, నేను తెలిసి గాని తెలియక గాని జపము పూజాది సత్కర్మలను చేసి ఉన్నచో అని చెప్పి అన్నియు నీ కృపము వల్ల సఫలముగాక అని ఇట్లు చదివి భగవంతుడగు శివుని మీద పుష్పములు సమర్పించవలెను. స్వస్తి వాచనము చేసి నానా విధములగు ఆశీ ప్రార్థనలు చేయవలెను. తదుపరి శివునిపై మార్జనము చేయవలెను. మార్జనము తర్వాత నమస్కారము అనరించి ఆ అపరాధమునకు క్షమాయాచన చేయుచు పునరాగమన కొరకు విసర్జనము చేయవలెను. దీని తర్వాత ఆజ్ఞతో ప్రారంభము మంత్రమును పఠించి నమస్కరించవలెను. తదుపరి భక్తిభావ వినాశకుడై ఇట్లు ప్రార్థించవలెను. ప్రతి జన్మలో నాయందు శివభక్తి కుదురుకొనుగాక, శివుని యందు భక్తి ఉండుగాక, శివుని యందు భక్తి కలుగుగాక. శివుడు తప్ప నాకు శరణమొసగువాడు ఎవ్వరూనూ లేరు. మహాదేవ, నీవే నాకు శరణదాతవు. ఇట్లు ప్రార్థన చేసి సంపూర్ణ సిద్ధుల్ని ప్రసాదించడు దేవేశ్వరుడైన శివుని పరాభక్తి ద్వారా పూజింపవలెను. విశేషముగా కంఠధ్వని చేత భగవంతుని సంతుష్టపరచవలెను. తదుపరి సపరివారంగా నమస్కరించి ఎనలేని సంతోషమును అనుభవించుతూ సకల లౌకిక కార్యములను తృప్తిగా చేయుచుండవలెను. శివభక్తి పరాయణుడై ఇట్లు ప్రతిదినము పూజ చేయడానికి అడుగడుగున అన్ని విధములుగా ప్రాప్తించుచుండెను. అదీగాక ఉత్తమ వక్త అయినచో మనోవాంఛిత ఫలము తప్పకుండా లభించును. రోగము, దుఃఖము, ఇతరుల వల్ల కలుగు ఉద్వేగము, కుటిలత్వము, విషము మొదలగు రూపంలో ఎదురగు కష్టములన్నిటినీ కూడా ఆ కళ్యాణప్రదుడగు పరమశివుడు తప్పక నశింపచేయును. ఆ ఉపాసకునకు శ్రేయస్సు చేకూరును. భగవంతుడగు శంకరుని పూజించుట వలన శుక్లపక్షమునందు చంద్రుడు వృద్ధి చెందినట్లుగా అతనిలోని సద్గుణములు అవశ్యము వృద్ధి చెందును. మునిశ్రేష్ఠ నారద, నేను ఈ విధముగా శివపూజా విధానమును తెలిపి తిని ఇప్పుడు నీవు ఏమి వినకూడదు, ఎలాంటి ప్రశ్నలు అడగదలిచితివి అని చెప్పి
ఇక్కడితోటి 11వ అధ్యాయం మనకి సమాప్తం అవుతుందండి. తర్వాతి అధ్యాయం మనం తర్వాత ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.